ఓకే, ఇక్కడ చూడండి కొన్ని లెటర్ క్లస్టర్స్ అంటే లెటర్ గ్రూప్స్ ఇచ్చాడు. వాటిలో బేసింగ్ ఆన్ ద ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్, అంటే ఆ గ్రూప్కు చెందంది ఏది అని అడిగాడండి. ఏమేమి ఇచ్చాడు చూడండి. మొదట ఏమి ఇచ్చాడు? ఈఎల్హెచ్. చూద్దామండి ఏంటనేది. ఈఎల్హెచ్ అండ్ సెకండ్ వన్ ఏంటంటే జేక్యూఎం. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ జిఎన్ఐ. లాజిక్ ఏంటో పట్టుకుందామండి. ఆ తర్వాత ఎల్ఎస్ఓ. ట్రై టు ఫైండ్ ద లాజిక్ ఏంటో చూడండి. మూడు ఒకే రకంగా ఉన్నాయి, వన్ ఈజ్ డిఫరెంట్ వన్. ఇదిగోండి, దిస్ ఇస్ మిడిల్ వన్ బేస్ చేసుకోండి. ఇది 12 అండి, ఇటు 5 తగ్గింది అండ్ 7 సారీ -7 ఇటు. దిస్ ఈజ్ -7, దీంట్లోంచి 7 తగ్గితే 5. అలాగే ఇటు చూడండి -4 తగ్గితే 12లోంచి 4 డిక్రీజ్ అయితే 8 కదా అది. ఇదిగో ఇది 17 -7. 17 -7 అంటే 10 కదా, సరిపోయింది. 17 -4 అంటే 13 కదా, ఇదిగోండి ఇది 10 కదండి, ఇది 13. ఓకే, క్లియర్గా 7 తగ్గింది, ఇటు 4 తగ్గింది. దట్ ఈజ్ ఆల్సో ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడికి రండి. ఇది 14 అండి, ఇది 7. ఓకే, 7 డిక్రీజ్ అండ్ 9. ఇటు పక్కన 4 డిక్రీజ్ వాళ్ళగా 5 డిక్రీజ్ అయింది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్. దిస్ ఈజ్ ద డిఫరెంట్. ఇది కూడా చూసుకోండి కావాలంటే. 19 అండి, దిస్ ఈజ్ 12 అండ్ దిస్ ఈజ్ 15. ఇదిగో ఇది 7 డిక్రీజ్, ఇది 4 డిక్రీజ్. సో డిఫరెంట్ వన్ ఈజ్ GNI ఈజ్ ద డిఫరెంట్ వన్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. GG12 ఈజ్ రిలేటెడ్ టు దట్ ఈస్ CB29 ఇన్ సర్టైన్ వే. దిస్ ఈస్ వాట్ ఈస్ దిస్ వన్? GG12 is related to this one. What is that? CB29 in certain way. In the same way, అదే విధంగా అంటండి IK2 is related to EF19. Then in the same way R and N -6 is related to what? ఓకే, దీనికి రిలేటెడ్, ఇది దీనికి రిలేటెడ్, అప్పుడు ఇది దేనికి రిలేటెడ్, అదే లాజిక్ ఫాలో అవుతూ అని అడిగాడండి. చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ చూడండి. G అంటే 7 కదా, 7 -4 అండి అది. అలాగే ఇక్కడ కూడా 7 -5 అండి. 7 -5 అంటే 2 B. 7 -4 అంటే 3 అంటే C. రైట్. ఇదేమో +17, 12కి 17 కలిపితే 29. రైట్, ఇక్కడ చూద్దామండి. I అంటే ఇదిగో -4. I అంటే 9 కదా, 9 -4 అంటే 5. K అంటే 11 కదా, 11 -5 అంటే 6. సరిపోయింది. మరి దీనికి 17 యాడ్ చేసామనుకో సరిపోయింది. సో లాజిక్ని కన్ఫర్మ్ లాక్ చేసాం మనం. దెన్ ఇది కనుక్కుందాం. ఇక్కడ 4 డిడక్ట్ చేయాలి. R అంటే 18, 18 నుంచి 4 పోతే 14. 14 అంటే ఏంటండి? N. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ -5. N అంటే 14, దాంట్లోంచి 5 పోతాయి. సో N అంటే 14 నుంచి 5 పోతే 9. 9 అంటే I అయిపోయింది. మరి దీనికి ఏమో 17 యాడ్ చేయాలి కదా, -6 + 17. 17 - 6 అంటే 11. సో యువర్ ఆన్సర్ ఈజ్ NI 11. ఓకే, నోట్ చేస్తాను. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని లెటర్ క్లస్టర్స్ అంటే లెటర్ గ్రూప్స్ ఇచ్చాడు. వాటిలో బేసింగ్ ఆన్ ద ఆల్ ఇంగ్లీష్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ విచ్ డస్ నాట్ బిలాంగ్ టు దట్ గ్రూప్, అంటే ఆ గ్రూప్కు చెందంది ఏది అని అడిగాడండి. ఏమేమి ఇచ్చాడు చూడండి. మొదట ఏమి ఇచ్చాడు? ELH. చూద్దామండి ఏంటనేది. ELH అండ్ సెకండ్ వన్ ఏంటంటే JQM. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ GNI. లాజిక్ ఏంటో పట్టుకుందామండి. ఆ తర్వాత LSO. ట్రై టు ఫైండ్ ద లాజిక్ ఏంటో చూడండి. మూడు ఒకే రకంగా ఉన్నాయి, వన్ ఈజ్ డిఫరెంట్ వన్.
ఇదిగోండి దిస్ ఇస్ మిడిల్ వన్ బేస్ చేసుకోండి, ఇది 12 అండి, ఇటు 5 తగ్గింది, అండ్ 7 సారీ -7 ఇటు, దిస్ ఈజ్ -7, దీంట్లోంచి 7 తగ్గితే 5. అలాగే ఇటు చూడండి -4 తగ్గితే 12లోంచి 4 డిక్రీజ్ అయితే 8 కదా అది. ఇదిగో ఇది 17 -7, 17 -7 అంటే 10 కదా, సరిపోయింది. 17 -4 అంటే 13 కదా, ఇదిగోండి ఇది 10 కదండి, ఇది 13. ఓకే, క్లియర్గా 7 తగ్గింది, ఇటు 4 తగ్గింది. దట్ ఈజ్ ఆల్సో ఈ రెండు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడికి రండి, ఇది 14 అండి, ఇది 7. ఓకే, 7 డిక్రీజ్ అండ్ 9, ఇటు పక్కన 4 డిక్రీజ్ అవ్వాలిగా, 5 డిక్రీజ్ అయింది. దిస్ ఈజ్ ద డిఫరెంట్ వన్, దిస్ ఈజ్ ద డిఫరెంట్. ఇది కూడా చూసుకోండి కావాలంటే. 19 అండి, దిస్ ఈజ్ 12 అండ్ దిస్ ఈజ్ 15. ఇదిగో ఇది 7 డిక్రీజ్, ఇది 4 డిక్రీజ్. సో డిఫరెంట్ వన్ ఈజ్ GNI ఈజ్ ద డిఫరెంట్ వన్. ఓకే ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. GG12 ఈజ్ రిలేటెడ్ టు దట్ ఈస్ CB29 in certain way. This is what is this one? GG12 is related to this one. What is that? CB29 in certain way. In the same way, అదే విధంగా అంటండి IK2 is related to EF19. Then in the same way, R and N -6 is related to what? ఓకే, దీనికి రిలేటెడ్, ఇది దీనికి రిలేటెడ్, అప్పుడు ఇది దేనికి రిలేటెడ్, అదే లాజిక్ ఫాలో అవుతూ అని అడిగాడండి. చూడండి ఒకసారి. సో దిస్ ఇస్ ఫస్ట్ వన్ చూడండి. G అంటే 7 కదా, 7 -4 అండి అది. అలాగే ఇక్కడ కూడా 7 -5 అండి, 7 -5 అంటే 2 B, 7 -4 అంటే 3 అంటే C, రైట్. ఇదేమో +17, 12కి 17 కలిపితే 29, రైట్. ఇక్కడ చూద్దామండి. I అంటే ఇదిగో -4, I అంటే 9 కదా, 9 -4 అంటే 5, K అంటే 11 కదా, 11 -5 అంటే 6, సరిపోయింది. మరి దీనికి 17 యాడ్ చేసామనుకో సరిపోయింది. సో లాజిక్ని కన్ఫర్మ్ లాక్ చేసాం మనం. దెన్ ఇది కనుక్కుందాం. ఇక్కడ 4 డిడక్ట్ చేయాలి. R అంటే 18, 18 నుంచి 4 పోతే 14, 14 అంటే ఏంటండి N. దెన్ గో ఫర్ ద నెక్స్ట్ -5. N అంటే 14, దాంట్లోంచి 5 పోతే, సో N అంటే 14 నుంచి 5 పోతే 9, 9 అంటే I అయిపోయింది. మరి దీనికి ఏమో 17 యాడ్ చేయాలి కదా, -6 + 17, 17 - 6 అంటే 11. సో యువర్ ఆన్సర్ ఈజ్ NI 11. ఓకే, నోట్ చేసుకోండి.